హాయ్ ఫ్రెండ్స్, బృందావనానికి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో సులభంగా పట్టుకునే అల్లం పచ్చడి చూపిస్తున్నా చూడండి. అల్లం 150 గ్రాములు, బెల్లం 150 గ్రాములు, చింతపండు 150 గ్రాములు. ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి పై తోలు తీసుకోవాలి. ఈ పచ్చడి చేయడం మనకి చాలా సులభం అండి. చాలామంది పచ్చళ్ళు అంటే చాలా భయపడతారు, కానీ కూరలు చేయడం కన్నా పచ్చడి చేయడమే చాలా ఈజీ. తోలు తీసుకోవడం పూర్తయ్యాక అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెల్లాన్ని కూడా మనం అలాగే కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ అల్లం పచ్చడికి అల్లం, బెల్లం, చింతపండు కూడా సమానమైన కొలతలు ఉంటే సరిపోతుంది. తరిగిన బెల్లాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక గిన్నెలో నీరు తీసుకొని ఈ విధంగా బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని మనం కొలిచి ఉంచుకున్న చింతపండులోకి పోసుకుంటూ తిప్పుకోవాలి. ఎన్ని నీళ్లు అంటే ఇదిగో ఇలా మునిగే వరకు ఉంటే సరిపోతుందండి. దీనికి ఏమీ కొలత లేదు. ఈ విధంగా అంత చక్కగా నొక్కినాక దీనిపైన మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కలను వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్లో బెల్లం వేసి తిప్పాలి. బెల్లం కాబట్టి ఇదిగో ఈ విధంగా పల్చగా వస్తుందండి. దాన్ని కూడా అల్లం వేసుకున్న దాంట్లోనే ఈ బెల్లాన్ని కూడా వేసుకోవాలి. నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఇవన్నీ అయ్యేదలకి చదువుకో చూడండి, మెత్తగా నానిపోతుంది. దీన్ని కూడా మిక్సీకి వేసిన చింతపండుని కూడా మనం ఈ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత తాలింపు గరిటె తీసుకుని అందులో 2 చెంచాలు మెంతులు వేసి వాటిని మనం దోరగా వేపుకోవాలి. ఇవి దోరగా వేగాక కమ్మని వాసన వస్తుంది. అప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేయాలి. ఇవి ఆరాక చిన్న మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న దాంట్లో 4 వెల్లుల్లి రెబ్బలను ఒలిసి అవి కూడా వేసి మళ్ళీ మనం మిక్సీ తిప్పుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పొడిని మనం పచ్చడిలో కలుపుకోవాలి. తర్వాత దాంట్లో మన రుచికి సరిపడా ఉప్పు, కారం ఇవన్నీ వేశాక బాగా కలిపి మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసి మొత్తాన్ని మనం తిప్పుకోవాలి. ఇలా బాగా తిప్పుకున్న పచ్చడిని మనం గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం రుచి చూసుకుంటే ఉప్పు, కారం ఎక్కువ తక్కువ తెలుస్తాయి. ఇందులో ఉప్పు తక్కువైంది కాబట్టి మళ్ళీ నేను ఉప్పు కలుపుతున్నాను. అంటే మీ రుచికి సరిపడా ఉప్పు, కారం మళ్ళీ కలుపుకొని బాగా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపు కోసం కొద్దిగా నూనె, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఈ విధంగా తాలింపు పెట్టుకుని తాలింపు వేడిగా ఉండగానే కొద్దిగా పసుపు వేసి తిప్పుకోవాలి. కొంచెం పచ్చడి చేసినట్లయితే ఈ తాలింపు అప్పుడే పెట్టచ్చు. కొంతమంది ఎక్కువ పచ్చడి చేసుకుంటే కొద్ది కొద్దిగా తీసుకుని ఎప్పటికప్పుడు తాలింపు వేసుకుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది పచ్చడి. చూసారా ఈ అల్లం పచ్చడి ఎంత సులభంగా మనం చేసుకోవచ్చో.
ఇలా తయారైన పచ్చడిని మనం యొక్క గాజు సీసాలోకి చక్కగా తీసుకుని మూత పెట్టుకోవడం, అంతే. అల్లం చట్నీ రెడీ. ఈ అల్లం పచ్చడికి ఆవకాయల సీజన్తో పని లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకోవచ్చు. అలాగే ఈ పచ్చడి చేసుకున్న వెంటనే మనం వాడుకోవచ్చు, ఊరాలి అనే సమస్య కూడా లేదు. చూసారా ఎంత తేలికగా చేసుకోవచ్చో ఈ అల్లం పచ్చడిని. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. పచ్చడి కలిపిన గిన్నెలో వేడి అన్నం వేసి కలిపి ముద్దలు పెడితే చక్కగా ఇష్టంగా తింటారు. చూడండి మా బాబు ఎంత ఇష్టంగా తింటున్నాడో. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, మీ రుక్మిణి.